ఇక విశాఖ నుంచి మనకు అందుతున్న వార్త టీడీపీ జనసేనలోకి భారీగా వలసలు చేరుతున్నాయి. రెండు పార్టీల్లో చేరుతున్న 20 మంది వైసీపీ కార్పొరేటర్లకు సంబంధించిన వార్త ఇది. ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి టీడీపీ ఆఫీస్ కు జనసేన ఎమ్మెల్యే వంశీ చేరుకున్నారు. మరికొందరు కార్పొరేటర్లు కూడా జనసేనలోకి వస్తున్నారన్న వార్తను చేరవేశారు వంశీ. సో కాసేపట్లోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా సమక్షంలో 14 మంది చేరికలున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఇవాళ టీడీపీలో 14 డివిజన్ల కార్పొరేటర్లు చేరుతున్నారు. విశాఖ టీడీపీ ఆఫీసులోనే రెండు పార్టీల్లోకి చేరికల కార్యక్రమం ఉండబోతోంది. సో ఉదయం తన ఆఫీసులో ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లతో భేటీ తర్వాత అక్కడి నుంచి వారిని తీసుకుని టీడీపీ ఆఫీస్కు వెళ్లారు జనసేన ఎమ్మెల్యే వంశీ. విశాఖ మేయర్ పీఠం కోటమిదే అని వంశీకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది వస్తామంటున్నారని, అయితే కొందరినే తీసుకుంటున్నామని చెప్తున్నారు వంశీ. మేము తలుపులు ఎప్పుడు తెరుస్తామా అని చాలా మంది చూస్తున్నారని మొదటిగానే చెప్పారు వంశీ. అటు టీడీపీలో పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. చేరికలపై కార్యకర్తల అభ్యంతరాలు కూడా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ఈ వలసల నేపథ్యంలో త్వరలోనే మేయర్ పీఠం కూటమి వశం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మా టార్గెట్ కాదు, వాళ్ళే పాపము తీసుకోమని బతిలాడుతూ ఉన్నారు చాలామంది. మేము మహా అంటే ఒక 20 మంది తీసుకుంటున్నాం, మేము ఒక 7గురిని, వాళ్ళు ఒక 13 మందిని. మాకు జనసేన అయితే ఇంకా తక్కువ మంది తీసుకుందాం, మాకు అంత ఎక్కువ మంది అవసరం లేదు, మ్యాక్సిమం అటు పంపిస్తూ ఉన్నాం. ఒక 25 వరకు మేము తీసుకుంటాం, మిగిలిన ఎవరిని కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఉంది, కానీ మాకు ఒక 6 చాలని మేము డిసైడ్ అయ్యాం. మిగిలిన వాళ్ళందరినీ కూడా టీడీపీకి పంపిస్తున్నాం. టీడీపీలో ఒక 13 మంది టీడీపీలోకి వెళ్తున్నారు. నెక్స్ట్ జీఎంసీలో ఏముంది మీకు తెలిసిందే కదా. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత చూపించారో ప్రజలు మనం చూస్తూ ఉన్నాం. అదే అభిమానంతో ఓట్లేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి పరిపాలన అందించాలంటే వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి వాళ్ళ పరిపాలన ఉండకూడదు ఈ రాష్ట్రంలో. మళ్ళీ వాళ్ళు కూర్చున్నా కూడా వాళ్ళు చీకొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూర్చోవడం అనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఇష్టం లేదు. సో ఖచ్చితంగా మొత్తం అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఆ విధమైనటువంటి రిజల్ట్ ఇచ్చారు కాబట్టి ప్రజలకు అనుగుణంగా పరిపాలన జరగాలి కాబట్టి దానికి అనుగుణంగా మా అడుగులు కూడా ఉంటాయి.